గౌరవనీయులు కళ్యాణ్ బాబు గారు ఆంధ్రప్రదేశ్ హక్కుల కోసం మాట్లాడారు. ఎందుకు ఈ పహల్గాం దాడి తర్వాత యుద్ధం పాకిస్తాన్ మీద డిక్లేర్ చేయాల్సినంత అవసరమే వచ్చింది? గతంలో జరిగినటువంటి ఇటువంటి దాడులే చూసాము. పుల్వామా ఘటన కావచ్చు, ఆ తర్వాత సైనికుల మీద దాడి చేసినటువంటి ఘటన కావచ్చు, ఇండియా గేట్ దగ్గర వాళ్ళు ఓమ్ని వ్యాన్లో వారం రోజులు తిప్పుతూ నడిపినట్టు పేల్చినటువంటి సంఘటన కావచ్చు, ఎప్పుడు రానటువంటి యుద్ధం కాందహార్ అది ఇది మసూద్ అనే నీచుడిని వదిలిపెట్టారు చూసారా బీజేపీ ప్రభుత్వంలో. అప్పుడు కూడా ఇప్పుడు పహల్గాంలో ఉగ్ర దాడి అనగానే యుద్ధానికి ఎందుకు సిద్ధమైంది ఇండియన్ గవర్నమెంట్? లేదు పాకిస్తాన్ ఆ రకంగా ప్రేరేపించిందా? అలాగే మీరు మాట్లాడాలి. ఎందుకంటే జయశంకర్ గారితో మాట్లాడారు. వాళ్ళే పాకిస్తాన్ మిలిటరీకి ఇప్పుడు మాట్లాడుకున్న మిలిటరీకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి కొడుతున్నానని చెప్పేస్తే, ఒకవేళ యుద్ధం చేస్తే చేసేవాళ్ళు ఎవరైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చి యుద్ధం చేయాలా? నాకు అర్థమే అవ్వట్లేదండి. ఇప్పుడు ఏమన్నా మనకే అర్థం కావట్లేదు. అసలు ప్రపంచం ఎవరికి అర్థం కావట్లేదు. తలకలు పట్టి కూర్చున్నారు ప్రపంచ శాస్త్రవేత్తలు అందరూ, యుద్ధ శాస్త్రవేత్తలు అందరూ. ఎట్టా జరిగింది అబ్బాయి, ఇద్దరికి మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందని వాళ్ళు అనుకుంటే మన ఆర్మీ ప్రాణాలు తెగించి పోరాడుతుంది. సాల్యూట్ నా జవాన్స్ కండి చెప్తున్నాను. వాళ్ళ నాకు దురదృష్టం ఏంటంటే పుల్వామా ఘటన జరిగింది. ఆ రోజు సత్పాల్ మాలిక్ గారు గవర్నర్ గారు ఏం చెప్పారు, బోల్డ్ అంతా ఉంది అక్కడ, చాపర్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి కదా, వీళ్ళకి కొండ మార్గంలో తరలించొద్దు, ఇన్ఫిల్ట్రేటర్స్ వస్తారు, అందులో డైరెక్ట్గా వాళ్ళని పంపించమని చెప్తే కేంద్ర ప్రభుత్వం కాదు, వీళ్ళందరినీ దీంట్లో లారీలో ఎక్కి తోలేయండి అని చెప్పారు. మన ఆర్మీని వెళ్తున్నారు. అది వెళ్తుంటే వేరే ట్రక్ వచ్చి దీంట్లోకి ఎలా దూరిందండి, దూరేలా నడిచిందండి. నుంచి కుచ్చి కమ్మిన కుత్తేలు ఎప్పటికప్పుడు దాడి చేయడం సిద్ధంగా ఉంటారు కదా పాక్ ప్రేరేపిత దగులుబాజీ బ్యాచి. అది ఏంటండి పేల్చేశారా? ప్రాణం కోసం నిజంగా యుద్ధంలో నిలబడి పోరాడితే ప్రతి చనిపోయిన ఆ పుల్వామా చనిపోయిన నిలబడి పోరాడి అమరవడానికి సిద్ధపడ్డాడు. ఈ కవ్వాడు లాంటి నీతులు చేతి పేల్చితే అయిపోతే అప్పుడు మోడీ గారు మళ్ళీ ఎన్నికల్లో బయలుదేరి మీ వీడియో వేయండి, ఏ పుల్వామా షహీద్ ధోని నేను అడగకూడదు కానీ అడుగుతున్నాను, వాళ్ళ మీద అడిగారా? రీసెంట్ గా గవర్నర్ గారు పాటలు పట్టుకున్నారు. సరిగ్గా యుద్ధం ఇది జరుగుతున్నప్పుడు పాటల కార్యక్రమం అది వచ్చింది, ఏదో కార్యక్రమం. మోడీ గారు ఉన్నారు, ఈ నీచ నికృష్ట మదాంత దుర్మార్గులు అక్కడికి వచ్చి వీళ్ళని చంపారు. చంపిన తర్వాత వెంటనే గౌరవ ప్రధానమంత్రి మోడీ గారు ఇండియా వచ్చారు. వచ్చిన తర్వాత వెంటనే బయలుదేరి అఖిలపక్ష కమిటీ పెట్టాలి. వెంటనే పరిస్థితులు అఖిలపక్ష కమిటీ ఏమో రాజ్నాథ్ సింగ్ గారు దమ్మున్నాడు, రాజ్నాథ్ సింగ్ ఎవరైనా కానీ అధికారులు ఫుల్గా ఉన్నాయో తెలియదని నాకు. అమిత్ షా గారు గుజరాత్ ఇద్దరు చేతిలో ఉంటాయంటారు. ఈయన బయలుదేరి బీహార్ వెళ్ళిపోయి ఎలక్షన్ ప్రచారానికి వెళ్ళిపోయారు. దేశం అంతా కడుపు రగులుపోతూ ఉంటే దేశ ప్రధానమంత్రి నేను ఉన్నానని చెప్పాల్సిన ప్రధానమంత్రి అక్కడ కూర్చుని ఆయన ఇక్కడ మీటింగ్ అన్నేమో రాజ్నాథ్ సింగ్ గారికి మిగతా వాళ్ళకి అప్పచెప్పి ఈయన ఎలక్షన్ ప్రచారానికి వెళ్ళిపోయారా? లీడర్ అనేవాడు ముందు ఉండాలండి. ఇప్పుడు నేను చెప్తున్నాను. రెండోది, మన దేశానికి ఎవరు మద్దతు ఇచ్చారండి? ఆ దిక్కుమాల పాకిస్తాన్ వాడు ఏడు ఎడుతాను ఉంటాడు, పక్కన పెట్టండి. వీళ్ళు బయలుదేరి ఇందిరాగాంధీ గారి మీద మాట్లాడుతున్నా అని వాళ్ళని ఖచ్చితంగా చెప్తాను, ఇది సెపరేట్గా తీసుకోండి. ఇందిరాగాంధీ గారు ఏమంటారండి, వీళ్ళు 90,000 మంది చేశారు ప్రభుత్వాన్ని. వీళ్ళకి తెలుసు అసలు నాలెడ్జ్ లెస్, బుర్ర తక్కువ బ్యాచ్. ఈ బుర్ర తక్కువ బ్యాచ్కి కొంచెం జ్ఞానం సముద్రాజ్యం కల్పించండి. ఇవాళ ప్రతి ఒక్కళ్ళు మాట్లాడి ఇందిరాగాంధీ గారు 1,000,000 మందిని ఈ పాకిస్తాన్ వాళ్ళు వెళ్ళిపోయి అక్కడ అప్పుడు పాకిస్తాన్ ఆర్మీ చాలా బలంగా ఉందండి. ఎంత బలంగా అంటే 1971లో వాళ్ళకి ప్యాటర్న్ ట్యాంకులు ఉన్నాయి, మనకన్నా అద్భుతమైన ట్యాంకులు. మొత్తం అమెరికా మొత్తం సంపన్నం చేసేసింది. ఇవాళ ఆడే ఇన్మాల్ ఎవరు లేడు. తుర్కీ అజర్బైజాన్ పక్కన తప్పితే ఇంకోటి కంట్రీ మళ్ళీ తుత్తుని పిలిచి మళ్ళీ తప్ప ఇంకెవడో లేడు ప్రపంచం మీద. మన దగ్గర లేదు తర్వాత సంగతి. ఆ రోజుల్లో అమెరికా అనుమానం ఉంది, చైనా అనుమానం ఉంది, సౌదీ అరేబియా, మొత్తం అక్కడున్న కంట్రీ ఇంక్లూడింగ్ మన ఎంత సపోర్ట్ చేసిన పిఎల్ఏ, పాలిస్తీనా వాళ్ళు మొత్తం అందరూ అతని అనుమానం ఉన్నారు. దేశంలో కూడా కొరియా వాళ్ళు కూడా అనుమానం ఉన్నారు. రష్యా తప్ప, రష్యా కూడా బ్రెజినేవ్ గారితో శ్రీమతి ఇందిరాగాంధీ గారికి ఉన్న సోదరి సంబంధాల వల్ల అంత క్లోజ్నెస్ ఉండేదండి రష్యాతో మనకి. ఆ సైన్య సహకార ఒప్పందం ఒకటి చేసుకున్న దానివల్ల. అది తప్ప ఎవరూ లేరు. అట్లాంటిది ఆ పాకిస్తాన్ వాళ్ళు ఆ రోజు అంతే సత్య పవర్ఫుల్ దాంట్లో ఉండి మనకి ఇక్కడ గొడవ జరుగుతుంటే ఇందిరాగాంధీ ధైర్యంగా పాకిస్తాన్ నిక్సన్ గారు మాట్లాడారు. కిసింజర్ ఒక ఆయన నిక్సన్ కిసింజర్ ఈ సంగతి ఇష్టం అంటే నా కంట్రీ సంగతి నేను చూసుకుంటాను. మధ్యలో కాశ్మీర్ ఇష్టం మధ్యలో ఏలు పెడితే ఊరుకోనంది ఆవిడ. ఊరుకోనందే పాకిస్తాన్ ఇలా ఉండదందే. పాకిస్తాన్ మీద పాకిస్తాన్ మన మీద దాడి చేశారు. ఫస్ట్ దాడి తుత్తుదిను వాళ్ళు అన్నారు
మీరు లాస్ట్ వరకు వెళ్తున్నారు, వెళ్ళమాకండి. నేను వెళ్ళి మళ్ళీ నేను వెనక్కి వచ్చే సంగతి ఆలోచిస్తా, ఫస్ట్ నా సంగతి ఏంటో చూపిస్తానని వచ్చి పాకిస్తాన్ 2 ముక్కలు చేసేసి బంగ్లాదేశ్ని తీసుకొచ్చి 90,000 మంది పైన వాళ్ళిద్దరు ఖైదీల కింద సమర్పణ చేసి మన శ్యామ్ మానిక్ షా ఫీల్డ్ మార్షల్ దగ్గర లొంగిపోయారు వాళ్ళు ఆయుధాలు ఇచ్చి. లొంగిపోతే దాన్ని బట్టి వాళ్ళని మోయలేము మనం. వాళ్ళని బంగ్లాదేశ్లోనే వదిలిపెడితే మన బార్డర్లో వాళ్ళు తిరిగి మళ్ళీ బంగ్లాదేశ్ని క్యాప్చర్ చేస్తారు. అక్కడ ఆర్మీ లేదు, శాంతి బాహిని గెరిల్లాలు, ముక్తి బాహిని గెరిల్లా ఉన్నారు, షేక్ ముజిబుర్ రహమాన్ అవామీ లీగ్ దాన్ని. లేకపోతే వాళ్ళు మన ఇండియాలో తీసుకొచ్చి రాజపోషకుల కింద కసబ్ గాడిని పోషించినట్టు మనం జీవితాంతం మనం ఇంటర్నేషనల్ ట్రీటీలో ఉన్నాం కదా, మనం ప్రజాస్వామ్య దేశం కదా, మన దేశం అంతా ఆడి పెట్టాల్సి వచ్చేది. చాలా తెలుగు వాళ్ళందరినీ రిపోర్ట్ చేసి సిమ్లా ఒప్పందం 3వ పార్టీకి నేను కాశ్మీర్ విషయం ఈ బయట పెడతానికి వీలు లేదు, మీ వద్దని తెలుసుకుంటానికి సంతకం పెట్టించింది ఆవిడ. పెట్టించి తక్తూర్ అనుకుంటా, ఇప్పుడు కాశ్మీర్లో ఏదైతే భూభాగం ఉందో జయించారో, సియాచిన్ చేసారు కింద కారం యువతల అది మాత్రం కంట్రోల్లో పెట్టుకుంది. అప్పుడు మనం జయించిన భూభాగాన్ని పాకిస్తాన్ లాహోర్ వరకు ఇచ్చేసిన వాస్తవాన్ని రేఖ అధ్యయనం రమ్మని చెప్పి ఐక్యరాజ్యసమితి చెప్పిన ఆ భూభాగాన్ని మాత్రమే పెట్టుకు వాళ్ళకి కాశ్మీర్లో వాళ్ళ మన చేతిలో ఉంది. ఆవిడ గురించి మాట్లాడతారా? అసలు ఏమీ లేవు. ఆ రోజు మన మొత్తం ఒక 7వ నౌకాదళాన్ని పంపించింది అమెరికా, చైనా పంపించింది, మొత్తం అందరూ లేపున్నారు. ఒక్క రష్యా ఒకటే మన మీద నిలబడితే ఆవిడ ధైర్యంగా మన ఏపీ ఎవరు లేకపోయినా ధైర్యంగా వెళ్ళి కొట్టిపడేసింది. ఆ తర్వాత 1975 సిక్కిం అనే దాని చోయాంగ్ వాళ్ళు ఉంటారు, వాళ్ళని చైనా మేనేజ్ చేసి సిక్కింని కలిపేసుకుంటే మనకు చాలా ఇబ్బంది అయ్యేది. మొత్తం సిక్కిం మీద ఆర్మీని నడిపించి ప్రపంచ దేశాల దృష్టిలో పోలీస్ యాక్షన్ పెట్టి సిక్కిం దేశాన్నిలో ప్రెబిసైట్ అంటే ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించి 98% ప్రజలు ఇండియాలో కలుస్తున్నారనే అభిప్రాయాన్ని బహిర్గతం చేసి ప్రపంచాన్ని కన్విన్స్ చేసి ఆ యొక్క దేశాన్ని, రక్షిత దేశాన్ని, ప్రొటెక్టెడ్ కంట్రీ దేశాన్ని మన దేశంలో కలుపుకుని 22 రాష్ట్రం కింద చేసిన దమ్మున్నది ఎవరండి? ఇందిరాగాంధీ గారు. శ్రీమతి ఇందిరాగాంధీ కదా. మిగతాది నువ్వు ఇవన్నీ చేస్తానంటే లెక్క చేసింది ఆవిడని కూడా మాట్లాడతారండి వాళ్ళ వీళ్ళు 54 ఇంచీలని. ఇందిరాగాంధీ బతికి ఉంటే ఉన్నన్నాళ్ళు చైనా కానీ పాకిస్తాన్ కానీ ఆ నీచమైన దౌర్భాగ్య కంట్రీలు మన కళ్ళు తిప్పడానికి తిప్పితే కళ్ళు లాగిపడేసేది. అంత ధైర్యపు లీడర్ని పట్టుకుని ఇవాళ మాట్లాడతారా? ఆవిడ అమ్మగారికి వాళ్ళ నాయనమ్మగారికి ఎవరో షేక్తో లింకులు చేస్తారా? సిగ్గుందండి దిక్కుమాల బ్యాచ్కి. చాలామంది తెలియదండి. ఈ బ్యాచ్ అండి ముస్లింలతో కలిసింది 1942లో. చిన్న వయసులో ఇందిరాగాంధీ గారు లాంటి వాళ్ళు జైల్లో పడేస్తే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారిని, గాంధీ గారిని, కస్తూర్బా గాంధీ గారు జైలు చచ్చిపోయారు క్విట్ ఇండియా ఉద్యమంలో. మన నెహ్రూ గారిని అందరిని పడేస్తే వీళ్ళు ఏదైతే శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారు వీళ్ళందరూ RSS హిందూ మహాసభ ఇప్పుడు బీజేపీ మాతృ సంస్థ ఉందో మహమ్మద్ అలీ జిన్నా దగ్గరికి వెళ్ళిపోయి మనం వీళ్ళు ప్రభుత్వాలు బయటకొచ్చారు, మనం కలిసి ప్రభుత్వం బ్రిటిష్ వాళ్ళతో కలిసిపోదాం. ఎందుకు బ్రిటిష్ వాళ్ళు నేతాజీ గారిని వేటాడుతున్నారు. దాంట్లో మళ్ళీ మద్దతు వీళ్ళు దేశభక్తులా? అందులో కొంతమంది ఉండదు. వాళ్ళు మాట్లాడుతున్నారా కమ్యూనిస్టుల గురించి? లేకపోతే కాంగ్రెస్ పార్టీ చేసే విధాలు తప్పులు చాలా ఉన్నాయండి, అది వేరే సంగతి. వీళ్ళు దేశభక్తుల గురించి మాట్లాడుతున్నారా? ముస్లిం లీగ్తో కలిసి ప్రభుత్వాలు ఏర్పాటు చేసింది ఎవరండి? పిట్టల్లో కాల్చండి క్విట్ ఇండియా మూవ్మెంట్ కాల్పేస్తుంటే ప్రభుత్వాల్లో కొనసాగింది ఆ రోజు హిందూ మహాసభ మరియు ముస్లిం లీగ్ జాయింట్. దేశ ప్రజలకు తెలియదండి ఇది 99.9% తెలియదు. అప్పుడే కదా దేశాన్ని రెండుగా విభజించాలని చట్టసభలు తీర్మానం చేసినప్పుడు దాంట్లో బీజేపీ వాళ్ళ మాతృ సంస్థ భాగస్వామ్యం కాదండి. ఇవాళ దేని గురించి మాట్లాడుతున్నారు? ఐఎమ్ నాట్ సపోర్టింగ్ కాంగ్రెస్ ఫర్ వాట్ ఎవర్ షీ డిడ్. ఎమర్జెన్సీ దానికి వ్యతిరేకంగా ఉన్నాం. కానీ ఇవాళ మన రాష్ట్రంలో ఇవాళ ఆ రోజుల్లో ఏదో అంజయ్ గారిని అవమానించారని చెప్పి ఎన్టీ రామారావు గారు వచ్చారే, ఇవాళ ఇంత ఘోరంగా అవమానిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా తక్కువ కాదు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అన్నాళ్ళైందండి, దాదాపు డిసెంబర్ 2 సంవత్సరంన్నర అవుతుంది కదా. వచ్చే ఇవాళ వరకు కేంద్రం రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ జరిగిందా? ఎందుకని? ఢిల్లీలో రాణి సాహెబాలు, ఢిల్లీలో గుజరాతీ పాదుషాలు వాళ్ళు మన తెలుగు జాతిని కంట్రోల్ చేస్తున్నారా? నో అండి, ఇట్స్ నాట్ వైస్. ఒక గొప్ప ఆత్మగౌరవం గల తెలుగు జాతి ఈ అవమానాన్ని సహించలేదు. తమ హక్కులు కూడా పోతున్నాయి. గుజరాతీ భాషలకి తాకట్టు పెడుతున్నారు.
అబ్సల్యూట్లీ రాంగ్ అండి. తెలుగు జాతి ఆత్మగౌరవం దెబ్బతింటుంది. హిందీ భాషని ఖచ్చితంగా రుద్దుతున్నామంటే హైదరాబాద్ నడి బొడ్డులో మాకు తెలుగు అక్షరం నేర్చుకోవడానికి వీల్లేదని ఉత్తర భారతీయ అహంకారం నిలువెలా నిన్న వాళ్ళు లేకపోతే మిగతా వాళ్ళు ధర్నాలు చేస్తుంటే మా దగ్గర బతుకుతుందా తప్పు లేదు. ఖచ్చితంగా ఆహ్వానిస్తాం ఎవరు వచ్చినా తెలుగు జాతి. నా అనే అమృతులైన అక్షరాన్ని కూడా నేర్చుకోవాల్సిన అవసరం లేదని నువ్వు మాట్లాడుతుంటే 20, 30, 40, 50, 70 ఏళ్ళుండి తప్పని చెప్పలేని చేతకాని భావన ఉన్నారా? మన సభ జరిగింది సౌందర్య విజ్ఞాన కేంద్రంలో. జయపతి శ్రీనివాస్ గారు, జస్వసన్ రెడ్డి గారు, తర్వాత అన్ని సిద్ధారెడ్డి గారు అందరూ వచ్చారు, వెళ్ళాను. అలాగే హైదరాబాద్ గురించి వినోద్ కుమార్ గారు పెట్టిన సభకి వెళ్ళి హైదరాబాద్ వచ్చినప్పుడు వెళ్తూ ఉంటాను వారానికి ఎప్పుడన్నా నెలకు. ఆ రోజులు కూడా సంస్కృతం గురించి రేవంత్ రెడ్డి గారు ఆలోచించాలి. దయచేసి చెప్తున్నానండి. ఆ ఆల్రెడీ ఇప్పటికే మనం ఒక యూరోపియన్ భాష నేర్చుకుంటున్నాం, ఇంగ్లీష్. ఉపాధి కోసం అవసరం నేను చెప్తున్నాను, అందుకు మాతృభాష నిర్లక్ష్యం. కానీ ఇంకో యూరోపియన్ ఇండో భాష తీసుకోవాలని హిందీ. అది ఏమంటే మళ్ళీ చెప్తున్నాను, అది యూరోపియన్ ఇండో భాష. మీ నెట్లో కూడా చూడండి, ద్రావిడ భాష కాదు, నాకు మూల భాష కాదు అది. మన మూల భాషలో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళీ, తులు, కొడగు, కుయి, కువి, కుర్కు, బహ్రాయి, ఇవన్నీ మన గోండు, ఇవన్నీ మన దేశ మూల భాషలు. సార్ అన్ఫార్చునేట్ అండి. వాళ్ళ దయచేసి మీ హంబుల్ రిక్వెస్ట్ హానరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ, ఇంగ్లీష్లో చెప్తున్నాను, వాళ్ళకి అర్థం అవుతుంది ప్లీజ్. ఎందుకంటే సపోర్ట్ యువర్ మదర్ టంగ్. దయచేసి మీ మాతృభాష మీకు అర్థం, తెలుగులో కూడా మాతృభాషకి మీద ఉండండి. ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారి టైంలోనే స్కూల్స్ దుర్మార్గం నిషేధం విధించినట్టు చేశారు. అంతకుముందు నారాయణ గారు అన్నారు తెలుగు చదివితే ఉపయోగం లేదని ఆయన మాట్లాడారు. ఇవాళ మరి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పు అన్నారు కదా, మీరు ఐచ్ఛికం పెట్టండి. మళ్ళీ ఎందుకు మిగతా భాషలన్నీ ఎందుకు చేస్తున్నారు? మీరు అందరూ చేస్తే ఆయన చేసిన తప్పే, మరి మార్చండి. ఎవరైతే ఇంగ్లీష్ భాషను కోరుకున్నారో ఖచ్చితంగా ఉపాధి భాష కాబట్టి ఇవ్వండి. తెలుగు ఐచ్ఛికంగా ఉన్నదాన్ని వాళ్ళు ఎందుకని మీరు అందరూ తెలుగు ఉపాధ్యాయులందరినీ రిక్రూట్ చేయకుండా, భర్తీ చేయకుండా ఎందుకని చేస్తున్నారు? మీరు మార్చండి. తెలుగుదేశం పార్టీ కదా. కళ్యాణ్ గారి సంగతి అంటే ఆయన ఉద్దేశం ఎలాగో ఆయన హిందీ అంటున్నారు. అందువలన అంటే గవర్నీలు రెస్పెక్ట్ హిమ్ లాట్, బట్ నాట్ ఫర్ దిస్. చూద్దాం నెట్ వెయిట్ పట్టి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మాత్రం కొంచెం సుఖసంతో ఉండాలంటే తమ హక్కుల కోసం పోరాడాలండి. ఇవన్నీ కాదు, హక్కుల కోసం పోరాడాలని చెప్పి నా విజ్ఞప్తి.